హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మా అత్తమ్మ చేసే ఆంధ్ర చేపల పులుసు ఎలా చేస్తారో చూద్దాం. మనం ముందుగా ఫిష్ని బాగా వాష్ చేసుకోవాలి పెరుగు ఇంకా ఉప్పుతో. ఆ తర్వాత మ్యారినేట్ చేసుకోవాలి. సాల్ట్, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత తాలింపు వేసుకొని దాంట్లో ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, పసుపు వేసుకోవాలి. హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిషెస్ పీసెస్ని ఈ విధంగా వేసుకోవాలి. తర్వాత రుచికి తగిన ధనియాల పొడి, జీరా పొడి వేసుకోవాలి. కొంచెం సేపు ఉడికించుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు ఇట్లా చీలికలుగా వేసుకోవాలి. కొంచెం సోక్ చేసి పెట్టుకున్న చింతపండు పులుసు ఈ విధంగా వేసుకోవాలి. కలుపుకున్న తర్వాత రుచికి తగిన ఉప్పు, కారం వేసుకోవాలి. లాస్ట్లో కొంచెం మెంతుల పొడి లేదా మెంతులు ఉంటే వేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, చూస్తుంటేనే నోరూరుతుంది. ఆ తర్వాత కొత్తిమీర వేసేసుకొని మన యమ్మీ యమ్మీ ఆంధ్ర చేపల పులుసు రెడీ. ఓకే, బాయ్.